ప్రభువుకి 12 మంది శిష్యులు. ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన కేరళ ప్రాంతానికి వచ్చాడు 1980 సంవత్సరాల క్రితం. మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాడు కొడంగలూరు అనే ప్రాంతం. అక్కడ మందిరం కట్టబడింది. ఇదంతా దేవుని ప్రణాళిక. దానికి ముందే కొంతమంది యూదులు చెక్కలు, లవంగాలు, యాలకులు అమ్ముకోవడానికి కొంతమంది వ్యాపార నిమిత్తం కేరళ ప్రాంతానికి వచ్చారు. దాని పేరు ఇంతకు ముందు ట్రావెన్కోర్. అయితే ఆ రాజు గారు తెలుసుకున్నాడు, పలానా తోమ బాగా మంచి కార్పెంటర్ పని చేస్తాడంట, మనం కూడా ఒక రాజమందిరం కట్టిద్దామని ఆయన పిలిపించారు. అక్కడి నుంచి పడవేసుకుని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన పగలంతా రాజమందిరం కడతా ఉంటాడు, ఆ డబ్బులు తీసుకుంటా ఉంటాడు. రాత్రి అంతా పేదవాళ్ళకి అవి ఇవి కొలిచి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఈ విషయం ఒకసారి రాజుగారికి తెలిసి ఆయన జైల్లో వేశాడు. నువ్వు మా దేశానికి వచ్చి, మా భారతదేశానికి వచ్చి నువ్వు మత మార్పిడి చేస్తావా, మత ప్రచారం చేస్తావని ఆయనే దేవుడు శిష్యునే వేసాడు లోపల. నిన్ను నన్ను వేస్తే ఎంత. సరే, మొత్తానికి ఆయన వేసిన 3వ రోజు రాజుగారు తమ్ముడు చచ్చిపోయి అందరూ వేడుస్తూ ఉంటే, అయ్యా రాజుగారు, నేను నీ సొమ్మును బాగా తిన్నాను, నేను రాజుగారు నీకు నిజం చెప్పకుండా ఉండలేను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అయ్యా, ప్రార్థన చేస్తాను, నేను మీ తమ్ముడు లేస్తాడని మొత్తుకుంటున్నాడు ఆయన. ఈ విషయం ఎవరో తీసుకెళ్ళి మంత్రి గారికి చెప్పారు. మంత్రి గారికి చెప్తే మంత్రి గారు 4 బాధి మళ్ళీ లోపలనే వేశాడు. తీరా సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి ఆ డెడ్ బాడీని తీసుకొని ముందుకు వచ్చేటప్పుడు కరెక్ట్గా జైలు ముందుకు వచ్చినప్పుడే పెద్ద కేకలు పెడుతున్నాడు, రాజుగారు నువ్వు నన్ను దేశం నుంచి తీసుకొచ్చావు, నీ సొమ్ము నేను తిన్నాను, మా దేవుడు మంచి దేవుడు, నీ తమ్ముడు చనిపోయాడు, ఒక అవకాశమే నేను ప్రార్థన చేస్తాను, నీ తమ్ముడు బ్రతుకుతాడు. అప్పుడు రాజు కొంచెం విని, అరే ఆయన తీసుకొని రండి, తీసుకొచ్చి ప్రార్థన చేయగానే ఏస్తున్నామని లేచి నుంచున్నాడు. అప్పటి నుంచి మనకి భారతదేశంలో సువార్త ప్రకటించుకోవడానికి అధికారం వచ్చింది. అప్పటి నుంచి వేల చర్చలు ఉన్నాయి, ప్రపంచ స్థాయికి తగిన చర్చలు ఉన్నాయండి కేరళలో. ఆయన దేవుడి చిత్తాన్ని జరిగించాడు. ఆయన 8 సంఘాలు కట్టాడు. 7:30 కట్టిన తర్వాత 8 పూర్తి చేస్తుంటే మనల్ని వచ్చి బలెందులో కూడా చంపేశారు తోమా గారు చెన్నైలో, మైలాపూర్. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో ఎవరో కూడా మీకు రిలేటివ్స్ ఉంటారు కదా, ఎందుకంటే అంతా మన బ్యాచ్. ఎక్కడ కూడా తోమా గారు చూడండి, ఎక్కడ నీకు ఇజ్రాయేలు, ఎక్కడ భారతదేశం, ఆయన ఎందుకు భారతదేశానికి రావాలి? ప్రభు పక్కనే తిని పడుకున్న వ్యక్తి, ఆయనే వస్తే ఇక్కడ చంపేశారు. నువ్వు నేను చచ్చిపోతే ఏముంది లోకంలో ప్రభు పనిచేసినప్పుడు? 6వ మందిరం అయితే మహా అద్భుతం. 6వ మందిరం చాలా అందంగా, చాలా సుందరంగా ఉంటుంది. అది ఫారెస్ట్ అడవిలో ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్కి శబరిమల అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పంప అనేది ఒడ్డునే ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే ఏనుగులు, పురులు, సింహాలు, జంతువులు అన్నీ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన కళ్ళు తెరిచి చూసే షాకు. ఆయన మందిరం కడుతుంటే ఏనుగులేమో ముద్దులని తొండంతో తీసుకొచ్చి అందించాయి. ఆ పురులు, సింహాలేమో తాట టీకిచ్చి ఆయన చేతికి ఆయన అప్పుడు మందిరం కట్టాడు. అలా కట్టాడు ఆయన మందిరాలన్నీ. ఎంత మంచి భక్తుడు. ఆయన ఎందుకు మరి ఇక్కడికి వచ్చి సరిపోతాడని దేవుడికి తెలియదా? మరి ఎందుకు దేవుడు ఇక్కడ పంపించాడు? ఆయన దేవుడి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు.